నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ భాషలన్నింటిలోకెల్లా తెలుగు అత్యంత మధురమైనది. బాపట్ల ఆర్డీఓపీ గ్లోరియా. బాపట్ల రెవెన్యూ పరిధిలోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు కేటాయించాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు గుదె రాజారావు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనములు ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చిన ఘనత గిడుగు వెంకట్రామమూర్తికే దక్కుతుంది. ప్రధానోపాధ్యాయురాలు సుభాషిణి. ప్రపంచ భాషలన్నింటిలోకెల్లా తెలుగు అత్యంత మధురమైనదని బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తెలుగు తల్లి విగ్రహానికి, గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. గిడుగును స్ఫూర్తిగా తీసుకుని దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలుగు అజంతా భాష అని, దానికి ఏ భాష సాటిరాదని ఆమె అన్నారు. మాతృభాషను పరిరక్షించుకోకపోతే జాతికి మనుగడ ఉండదని ఆమె పేర్కొన్నారు. మోదుగుల శ్రీరామ్ రెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ నిర్వహించారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. శ్రీ సంపత్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశిష్ట పూజ, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. గోపూజోత్సవము, శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో ప్రదోషకాలం విశిష్ట పూజలు చేశారు. సామూహిక కుబేర లక్ష్మీ కుంకుమార్చన శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ సంపత్ గణపతి పరివార ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బాబు నాగేంద్ర, మామిడి రాజశేఖర్, పేరాల శేషగిరిరావు, శ్రీహరి నారాయణ, నాగవరపు పూర్ణప్రసాద్, కోనపరెడ్డి గాంధీ, రామతులసి, మలిశెట్టి భ్రమరాంబ, ప్రసన్నదేవి, భాగ్యలక్ష్మి, యామిని, శ్రీలక్ష్మి, లక్ష్మీ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 38వ వివేకానంద సాంస్కృతిక పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలు సెప్టెంబర్ 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు సేవా సమితి కార్యదర్శి అమీరపు నటరాజన్ తెలిపారు. వివేకానంద సాంస్కృతిక పోటీలలో చిత్రకళా పోటీలు నిర్వహించారు. బాపట్ల మండలంలోని తూర్పు బాపట్ల, పడమర బాపట్ల రెవెన్యూ పరిధిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు కేటాయించాలని బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదె రాజారావు డిమాండ్ చేశారు. బాపట్ల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఎస్పీ పార్టీ బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాస స్థలాలు లేని పేదలకు స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మెమరాండం ఇవ్వడం జరిగింది. అందరికీ జై భీములండి. ఈరోజు బాపట్ల మండల తహసీల్దార్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు బాపట్ల మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆక్రమణలకు గురైన భూములను అన్యక్రాంతం చేసుకున్న వారి చేతిలో నుండి విడిపించి పేదలకి ఇవ్వాలని, అదేవిధంగా పేదలు నివసిస్తున్న స్థలాల్లో వారికి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా పేదలు నివసిస్తున్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ రోజున పొలిటికల్ పార్టీలు అన్నీ కలిసి రాజకీయ పార్టీలు నాయకులు, బడాబాబులు చేతుల్లో ఎవరి చేతులైనా ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకొని పేదలకు కేటాయించాలని ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ గళమెప్పుతుంది. గతంలో చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని లక్షల వేల ఎకరాలు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి ఆధ్వర్యంలో పేదలు పంచించిన ఘటనలు మనకి చూస్తున్నాం, ఎంతో అనుభవాలు చూస్తున్నాం. అదేవిధంగా బాపట్ల మండలంలోనే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో పేదలకి
ఇళ్ల స్థలాలు ప్రభుత్వ భూములు పంచాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ నాయక చేతిలో ఉన్న భూముల్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. ప్రజల మధ్య వినాయక చవితి పండుగ జరుపుకోవటం ద్వారా స్నేహభావం, ఐక్యత పెంపొందుతుందని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు తునుగుంట్ల సుబ్బారావు అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజారి పవన్ శర్మ ఆధ్వర్యంలో ఉటుకూరి శ్రీనివాసరావు, తునుగుంట్ల సుబ్బారావు దంపతులు పాల్గొని గణపతి పూజ, అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. సాయంత్రం కూచిపూడి బాలికలు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తునుగుంట్ల లలితబాబు, రామ్మోహన్ రావు, గుప్తా, కిషోర్, పివి రంగారావు తదితరులు పాల్గొన్నారు. పేదలకు సేవ చేసేందుకే అబ్దుల్ కలాం ఫౌండేషన్ స్థాపించామని ఫౌండేషన్ అధ్యక్షులు, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పాతూరు ఒక నిరుపేద కుటుంబంకు 10 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుభానీ, షేక్ ఇబ్రహీం, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పఠాన్ కరీముల్లా, రియాజ్ బేగ్, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం పంచాయతీ కాకుండా నియోజకవర్గ స్థాయిలో మరి సేవా కార్యక్రమాలు ఈ వారం నుంచి ప్రారంభించాం. మరి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ప్రతి వారం ఒక నిరుపేద కుటుంబం కాదు, 2-3 నిరుపేద కుటుంబాలకి నియోజకవర్గ స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో 10 కేజీల బియ్యం, మరి అంతేకాకుండా నిత్యావసర వస్తువులు, మరి వృద్ధులకు దుప్పట్లు, నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఆరోగ్యం బాగా లేని వారికి మా వంతు సహాయం కూడా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ఈ సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వినాయకునికి ఘనంగా పూజలు నిర్వహించారు. 1000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలగణేష్ యూత్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట్రామ్మూర్తి అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అభివర్ణించారు. బాపట్లపట్నంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన గిడుగు వెంకటరామమూర్తి 162వ జయంతి సభను నిర్వహించారు. పూర్వం పాఠ్యపుస్తకాలు గ్రాంధిక భాషలో ఉండేవని, ఆ కారణంగా విద్యార్థులకు విషయ పరిజ్ఞాన అవగాహన చాలా కష్టంగా ఉండేదని నరసింహవర్మ అన్నారు. పాఠ్యపుస్తక రచన వ్యవహారిక భాషలోకి మారటం వలన విద్య అందరికీ సుసాధ్యమైందన్నారు. ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ గిడుగు లిపి లేని సవర భాషకు లిపిని కనుగొన్నారని తెలియజేశారు. సవర భాష నిఘంటువును కూడా తయారు చేశారన్నారు. సాహితీ భారతి కోశాధికారి అదం షఫీ మాట్లాడుతూ నాటి బ్రిటిష్ ప్రభుత్వము రావు సాహెబ్, కైసర్ ఏ హింద్ వంటి బిరుదులతో సత్కరించిందని తెలియజేశారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనంను ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చిన ఘనత తెలుగు భాషా ఉద్యమకారుడు గిడుగు వెంకటరామ్మూర్తి అని ప్రధానోపాధ్యాయురాలు సుభాషిణి కొనియాడారు. కర్లపాలెం మండలంలోని జిల్లా పెదగోళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట్రామ్మూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిడుగు వారికి ఘన నివాళులర్పించారు. క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థులు, కవులు, రచయితల వేషధారణలో కవుల పరిచయాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు భువన విజయం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని వ్యవహారిక భాషలోనే పుస్తక రచన ఉండాలి, అలా అయినప్పుడే ప్రజలందరూ కూడా చదువుకుంటారు అనేటువంటి కోరికతో గిడుగు రామ్మూర్తి పంతులు గారు తన యొక్క జీవితంలో 4 దశాబ్దాల కాలం
వ్యవహారిక భాషా ఉద్యమానికి అంకితం చేసి మేము మీరు మనమంతా చదువుకునేలాగా వ్యవహార భాషలో పాఠ్య పుస్తకాలు వచ్చేందుకు ఎంతో కృషి చేసినటువంటి రామమూర్తి పంతులు గారి జయంతి ఈరోజు. అందుకే మనం భాషా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అలాగే రామమూర్తి పంతులు గారు కొండజాతి ప్రజలైనటువంటి సవరల కోసం వారికి ఒక లిపిని తయారు చేసి పాఠ్య పుస్తక రచన కూడా చేశారు. ఆయన జీవితకాలం మొత్తం కూడా వ్యవహారిక భాష ఉద్యమం, పోరాటం, వాదోపవాదాలు వీటితోనే ఆయన జీవితకాలం మొత్తం కూడా అంకితం చేసేశారు. అటువంటి భాష కోసం కృషి చేసినటువంటి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయులు గిడుగువారు. ఆయన యొక్క స్ఫూర్తిని మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ మన భాషను పరిరక్షించుకోవాలి. అంటే కేవలం భాష మాట్లాడడమే కాదు, చక్కటి నైతిక విలువలను తెలిపేటువంటి అనేక కథలు, పద్యాలు, ఇతరమైనటువంటి రచనలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మన గ్రంథాలయం నుంచి తీసుకుని మీ క్లాసుల్లో కూడా మనం ప్రదర్శించడం జరిగింది. ఆ తరగతిలో ఉన్నటువంటి 50 పుస్తకాలని ఖచ్చితంగా వారానికి ఒక పుస్తకం చదివి తీరాలి అనేటువంటి నియమం పెట్టుకొని పుస్తక పఠనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మహనీయులు కోరుకున్నటువంటి మార్పుని మనలోకి తీసుకుని రావాలని బాల్య బాలికలందరికీ కూడా ఈ సందర్భంగా సూచన చేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ భాషలన్నింటిలోకెల్లా తెలుగు అత్యంత మధురమైనది. బాపట్ల ఆర్డీఓపీ గ్లోరియా. బాపట్ల రెవెన్యూ పరిధిలోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు కేటాయించాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు గుదె రాజారావు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనములు ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చిన ఘనత గిడుగు వెంకట్రామమూర్తికే దక్కుతుంది. ప్రధానోపాధ్యాయురాలు సుభాషిణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.